హాయ్ హలో నమస్తే అస్సలం అయికం అండి. ఇవాళ అయితే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. నేను శనక్కాయ పప్పులు, పచ్చిమిరకాయలు, టమాటాలు పచ్చడి. ఇదిగోండి ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. శనక్కాయ పప్పులు అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. శనక్కాయ పప్పులు ఫ్రై అయ్యేలోపు ఇదిగోండి టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి, జీలకర్ర కొద్దిగా. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నంలో, వేడి వేడి రైస్లో బాగుంటుంది, పులగంలో కూడా బాగుంటుంది. శనక్కాయ పప్పులు పచ్చడి బాగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇవైతే అవి వేసినప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి శనక్కాయ పప్పులు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి ఆయిల్ వేయాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేస్తే పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. బాగా ఫ్రై అవ్వాలి. అందులో శనక్కాయ పప్పులు చాలా ఉంటాయి. ఇదిగోండి వెల్లుల్లి, చింతపండు కూడా ఇందులోనే వేసేస్తున్నాం. కొద్దిగా కొత్తిమీర కూడా ఇదిగోండి కడిగాను. కొత్తిమీర ఫస్ట్ కట్ చేసి బాగా మగ్గాలి. ఈ మధ్యలోపు శనక్కాయ పప్పులు మిక్సీలో కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, మీరు దంచుకోవాలంటే దంచుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేస్తున్నా. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది పచ్చడి. ఇదైతే బాగా మగ్గాలి. ఒక 5 నిమిషాలు తినమంటాం మీద. పప్పులు అయితే మిక్సీలో వేసాను, పడుతున్నా. బాగా మెత్తగా ఇదిగోండి ఇట్లా పొడి చేసుకోవాలి. శనక్కాయ పప్పులు ఫ్రై చేసినాక బాగా మెత్తగా బాగా ఫ్రై అయినాయి. ఇందులో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయ్యి చూడండి పచ్చిమిర్చి, టమాటా అన్నీ. ఫ్యాన్ వేస్తే చల్లారిపోయి ఇదిగోండి చల్లారిపోయినాయి. ఫ్యాన్ పొడి పెట్టాను. ఫ్రై చేసినాయి టమాటా, పచ్చిమిర్చి అన్నీ. ఇప్పుడైతే మిక్సీ వేసేసా. శనక్కాయ పప్పుల పొడిలో ఇది వేసేసా. అయితే కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉప్పు మళ్ళీ కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు. సరిపోదు. ఎండాకాలం కాబట్టి తొందరగా చల్లారనే లేదు, ఇంకా కొద్దిగా లైట్గా వేడి ఉంది. పచ్చడి అయితే చూడండి రెడీ అయింది. చూపించుకోండి. లాస్ట్లో కొద్దిగా ఉల్లిపాయ వేస్తున్నా. వేసి ఒక్కసారి అలా తిప్పి తీసేస్తా పచ్చడి. పచ్చగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. మిక్సీలో వేసినట్టు అనిపించదు, దంచినట్టే ఉంటుంది. ఇదిగోండి వేడి అన్నంలో శనక్కాయ పప్పులు, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ అండి.